ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. శివాయ గురవే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపుస్తనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మేషం నుంచి నిన్న వరకు ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ ఒత్తులతోటి అష్టములుగా తైలతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడిని అభిషేకంలో ఉపయోగించడం, అదేవిధంగా సిద్ధగంధాన్ని ఉపయోగించడం, అభిషేకంలో పరిమళ గంధాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు దారితీస్తాయి. 1,00,000 ఒత్తులు వెలిగించండి, మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి. 1,00,000 ఒత్తులతోటి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించండి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, అష్టలక్ష్మి వైభవాన్ని ప్రతిఫలంగా పొందండి. ఇవన్నీ శాస్త్రాల్లో గ్రంథాల్లో చాలా గట్టిగా చెప్పారు. ముఖ్యంగా నాగబంధం అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి కుంకుమ అన్ని రకాల పూజల్లోనూ మంచి ఫలితాలు ఇస్తుంది. దాన్ని ధరించడం వల్ల అత్యంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అది కేవలం కుంకుమ తయారు చేసేటువంటి విధానమే కాకుండా అందులో సమస్త దేవతలకి ఇష్టమైనటువంటి వనమూలికలతోటి చేసిన హోమభస్వం, అదేవిధంగా సర్పదోష నివారణకు ఉపయోగించేటువంటి మూలికల్ని అందులో విసర్జన చేసి ఆ నాగబంధం అనేటువంటి కుంకుమని తయారు చేస్తారు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయండి, మంచి ఫలితాలని ప్రతిఫలంగా పొందండి. ఈ మాసంలో చేసేటటువంటి మహాపాశుపత హోమానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన, శారీరకమైనటువంటి శ్రమ రెండూ గోచరిస్తున్నాయి. శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ శత్రువర్గం ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేసినా అది సాగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని ఏర్పరచుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాలు సంపాదించాలనుకుంటారు, అది నెరవేరుతుంది. విదేశాల్లో ఉండటానికి, ఉద్యోగం చేయటానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. అదేవిధంగా డబ్బులు అప్పు చేసిన చోటించి
ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బులు చిక్కులు పడిపోతాయి. స్థిరాస్తుల విషయంలో రక్త సంబంధికులు, బాబాయి, బెదరాన్న ఇలాంటి వరుస కలిగిన వాళ్ళు మీకు న్యాయం జరగకుండా, మీకు అన్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ భగవంతుడి అనుగ్రహం వల్ల మీ ఆస్తి మీకు వస్తుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడికి బిందుబస్తా అష్టకం వరకులో కేవలం 4 బిందువులు మాత్రమే వచ్చాయి. ఇది మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. స్థిరాస్తుల విషయంలో అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 1. కలిసి వచ్చేటువంటి దిక్కు పడవర. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ ఒత్తులతోటి, అష్టములికా తైలతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడిని అభిషేకంలో ఉపయోగించడం, అదేవిధంగా సిద్ధగంధాన్ని ఉపయోగించడం, అభిషేకంలో పరిమళ గంధాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు దారితీస్తాయి. 1,00,000 ఒత్తులు వెలిగించండి, మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి. 1,00,00,000 ఒత్తులతోటి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించండి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, అష్టలక్ష్మి వైభవాన్ని ప్రతిఫలంగా పొందండి. ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయండి, మంచి ఫలితాలని ప్రతిఫలంగా పొందండి. ఈ మాసంలో చేసేటటువంటి మహాపాశుపత హోమానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వాళ్ళకి సమయం చూసుకొని మీ రాజకీయ అధికారాన్ని ఉపయోగించి దెబ్బతీస్తారు. లేకపోతే మంచితనం మనీ ఎక్కువగా ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం కూడా కొన్ని కోణాల్లో కఠోరంగా ప్రవర్తించాలని ఆ విధంగా చేస్తారు. బంధువుల్లో ఉన్నటువంటి మంచి సంబంధాన్ని కలుపుకోవడానికి మీరు శుభకత చూపిస్తారు. వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పరు. ఇటు బయట సంబంధం చూసుకోవాలా, మరి వీళ్ళ అభిప్రాయం చెప్పే వరకు దీనికోసం వేచి ఉండాలా అని యోచన చేస్తారు. భగవద్ అనుగ్రహం వల్ల మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములికా తైలంతోటి ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి. మహాతీర్థం పొడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు బిందుబస్తా రాష్ట్రం వరకులో 6 బిందువులు కలిగి విశేషమైన బలం కలిగి ఉన్నాడు. ఈ కాలం చేత వివాహ శుభకార్యాలు, వృత్తి ఉద్యోగాలు,
విలాసవంతమైన జీవితం, విలాసవంతమైన వస్తువులు, విలువైన ఆభరణాలు, విలువైనటువంటి చీరలు, విలువైన వస్త్రాలు, ఇంకా అంతకంటే విలువైనటువంటి సౌకర్యాలకు ఉపయోగించుకునేటువంటి వాటిని కొనుగోలు చేయగలుగుతారు. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. అధికారంలో ఉన్న స్త్రీల వల్ల మేలు పొందగలుగుతారు. భగవంతుడు ఈ రూపంలో వచ్చాడని, సహాయం చేశాడని మీరు సంతోషపడతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు. దూర ప్రాంతాలకు సంబంధించిన విషయాలు అంతగా ముడిపడవు. వచ్చే వారం ప్రయత్నించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించే వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 5. కలిసి వచ్చే దిక్కు తూర్పు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ ఒత్తులతోటి, అష్టములికా తైలతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడిని అభిషేకంలో ఉపయోగించడం, అదేవిధంగా సిద్ధగంధాన్ని ఉపయోగించడం, అభిషేకంలో పరిమళ గంధాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు దారితీస్తాయి. 1,00,000 ఒత్తులు వెలిగించండి, మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి. 1,00,00,000 ఒత్తులతోటి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించండి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, అష్టలక్ష్మి వైభవాన్ని ప్రతిఫలంగా పొందండి. ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయండి. మంచి ఫలితాలని ప్రతిఫలంగా పొందండి. ఈ మాసంలో చేసేటటువంటి మహాపాశుపత హోమానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. రాబడికి ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే వచ్చిన డబ్బులు వాటిలో ఎక్కువగా చిల్లర ఖర్చులు ఎక్కువ కావటం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా మారుతుంది. అయినా ఏదో ఒకటి అసలు దానికంటే నయం, ఎంతో కొంత డబ్బులు వచ్చాయి, ఖర్చుల మీద పావులో పేడ మిగిలింది అని సంతోషపడతారు. వ్యాపారంలో మళ్ళీ లాభాలు రావటం, 2 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి చెప్పని మీరు భావిస్తారు. భావోద్వేగానికి లోనవుతారు. భగవంతుడు ఎందుకు ఈ కరోనాని పంపించాడు, అన్ని విధాలుగా చిత్తుకుపోయాం, మనోవేదన కలిగి ఉన్నాం, ఆత్మీయులైన వ్యక్తులు దూరమయ్యారు. ఏమిటి కలియుగం, భరతమాతని యొక్క పయనం ఎటువైపు అర్థం కావట్లేదు. వైద్యో నారాయణు హరి అన్నారు, అప్పించువాడు వైద్యుడు అన్నాడు. ఇప్పుడు అప్పడిగితే చెప్పు తీసేవాడు వైద్యుడని కొంతమంది అనుకుంటున్నారు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు బిందుమస్తా అష్టవర్గులు 5 బిందువులు కలిగి చాలా బలంగా ఉన్నాడు. ఈ కాలం చేత ప్రజా సంబంధాలు, అదే గొడవలో మీరు రాస్తున్న గ్రంథాలు, మీరు చేస్తున్న పూజలు పురస్కారాలు, మీరు అనుకున్నటువంటి పరివర్తన సంబంధాల విషయాలు కలిసి వస్తాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. అదే గొడవలో ఈ రాశిలో జన్మించే వారికి
ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 6. కలిసి వచ్చే దిక్కు దక్షిణం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ ఒత్తులతోటి అష్టములికా తైలతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడిని అభిషేకంలో ఉపయోగించడం, అదేవిధంగా సిద్ధగంధాన్ని ఉపయోగించడం, అభిషేకంలో పరిమళ గంధాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు దారితీస్తాయి. 1,00,000 ఒత్తులు వెలిగించండి, మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి. 1,00,00,000 ఒత్తులతోటి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించండి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, అష్టలక్ష్మి వైభవాన్ని ప్రతిఫలంగా పొందండి. ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయండి, మంచి ఫలితాలని ప్రతిఫలంగా పొందండి. ఈ మాసంలో చేసేటటువంటి మహాపాశుపత హోమానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. శుభకార్యాలు ఘనంగా చేయటానికి ఏర్పాటు పూర్తి చేసుకుంటారు. ఇదమిద్దమైనటువంటి ఒక ఆలోచన లేకుండా ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలని చెప్పని మీరు భావిస్తారు. జ్యోతిష్కులు సూచించినటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తారు. అది విజయవంతమైన పథాలో నడుస్తుంది. ఎంతో కాలంగా అనుకుంటున్నటువంటి ఒక సంబంధం కుదురుతుంది. ఘనంగా వివాహం చేయగలుగుతారు. పెద్దవాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని మనస్సంతోషాన్ని పొందగలుగుతారు. మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని చూసి నిజంగా సంతోషించేవాడు, నిజమైనటువంటి ఆత్మీయుడు, ఒక జీవి శాశ్వతంగా దూరం కావటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు బిందుమస్తా రాష్ట్రవర్గంలో కేవలం 3 బిందువులు కలిగి బలహీనంగా ఉన్నాడు. అందుచేత ప్రతి విషయంలోనూ అన్నీ తొందరగా అయిపోవాలి, గబగబా పూర్తి చేయాలి అని ఆలోచిస్తారు. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు, భయపడతారు, ఆదుర్దాగా ఉంటారు. వాటన్నిటి పక్కన పెట్టి పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి. అష్టములికా తైలతోటి ఓం నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. వీరనుకున్న కార్యక్రమాలు విజయవంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. వారాంతం చాలా బాగున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 2. కలిసి వచ్చేటువంటి దిక్కు ఉత్తరం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ ఒత్తులతోటి
అష్టములుగా తైలతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడిని అభిషేకంలో ఉపయోగించడం, అదేవిధంగా సిద్ధగంధాన్ని ఉపయోగించడం, అభిషేకంలో పరిమళ గంధాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను దారితీస్తాయి. లక్ష్యవత్తులు వెలిగించండి, మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి. కోటి ఒత్తులతోటి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించండి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, అష్టలక్ష్మి వైభవాన్ని ప్రతిఫలంగా పొందండి. ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయండి, మంచి ఫలితాలని ప్రతిఫలంగా పొందండి. ఈ మాసంలో చేసేటటువంటి మహాపాశుపత హోమానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. సింహరాశి వారికి ఆర్థికంగా అంతగా అనుకూలంగా లేకపోయినా సర్దుబాటు ఏదో విధంగా చేసుకోగలుగుతారు. మనవాడే కదా అని చెప్పి నెత్తికెక్కించుకున్న వ్యక్తి వల్ల ఇబ్బందులు రావటం, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం, ఇష్టం వచ్చినదిగా మాట్లాడటం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడటం మీ మనోవేదనకి కారణమవుతుంది. మీ చేతిలో ఉన్న రాజకీయ అధికారాలు ఉపయోగించి ఎవరినైతే మీ చేతితోటి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారో వాళ్ళని ఆ సీటు దిగే వరకు నిద్రపోకుండా శ్రమిస్తారు. మీతో విరోధం పెట్టుకుంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని, చేదు అనుభవాల్ని చవి చూడాల్సి వస్తుందని చాలామంది తెచ్చుకుంటారు. అదే గొడవలో మీరు అనుకున్న శుభకార్యాలు మీ బంధువుల సహకారంతో ముడిపడతాయి. జాతకాలు చూడరు, అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చడం, వెనువెంటనే ముహూర్తాలు, వెంటనే పెళ్లి చేసేయటం అన్ని చకచక జరిగిపోతాయి. స్థిరాస్తుల మీద ఉన్నటువంటి గుడ్విల్లు మరింతగా పెరుగుతుంది. గతంలో మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ గొప్పగా పెరుగుతుంది. మనకు కూడా మంచి ప్రాపర్టీ వచ్చింది, దేవుడిచ్చాడు అని సంతోషపడతారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీకు సంబంధించినటువంటి విషయాల్లో, ముఖ్యంగా వ్యక్తిగత విషయాల్లో ఎదుటి వాళ్ళ దోక్యాన్ని పూర్తిగా నిరోధిస్తారు. మీ కుటుంబ రహస్యాలు, మీ వ్యక్తిగత విషయాలు బయటికి చెప్తున్న వ్యక్తులు పట్టుకుంటారు. వాళ్ళని మందలించి శిక్షించి పక్కకు పంపించేస్తారు. శుభకార్యాలు చేసే బాధ్యతని ఇంట్లో వాళ్ళ నెత్తి మీద వేసుకొని చాలా ఘనంగా చేయగలుగుతారు. మీ మనోభావాలకి తగిన విధంగా మీ జీవిత భాగస్వామి సహకరించడం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభిస్తుంది, పురోగతి బాగుంటుంది, రాజకీయ అధికారం లాభిస్తుంది. కొన్ని రకాలైనటువంటి రాజకీయ పరిస్థితులు గమనించి ప్రజలతో జాగ్రత్తగా ఉండాలి. ప్రజాసేవ చేయకుండా మనం ఓట్లు అడిగినా కానీ ఉపయోగం లేదు. రాజకీయ జీవితంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మితిమీర ఆత్మవిశ్వాసం కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పని కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి రవికి బిందుబస్తార అష్టక వరకులో కేవలం 3 బిందువులు మాత్రమే వచ్చాయి. చాలా బలహీనంగా ఉంటాడు. ఆ కారణం చేత రాజకీయ సంబంధాల విషయాలు బాగుండవు. అధికారాల సంబంధ విషయాలు, కోర్టు తీర్పులకు సంబంధించిన అంశాలు ఇవన్నీ అంతంత మాత్రంగా ఉంటాయి. శుభకార్యాలు మాత్రం దేవుడి దయ వల్ల సక్రమంగానే సాగిపోతాయి. సహోదర సహోదరి వర్గంలో
ఏర్పడినటువంటి విభేదాల్ని పరిష్కరించడానికి మీ సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. కుటుంబ ప్రతిష్టని నిలబెడతారు. ఆస్తుల కోసం కొట్టుకొని బయటపడ్డారు అనేటువంటి అపఖ్యాతి రాకుండా చాలా జాగ్రత్తలు వహిస్తారు. ఈ నేపథ్యంలో మీరు ఎన్నో రకాల త్యాగాలు చేస్తారు. మీ ప్రయోజనాల్ని వదులుకుంటారు. ఇది మీ జీవిత భాగస్వామికి నచ్చని అంశంగా మారుతుంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే బావు కోపం. ఏం చేయాలి, ఎలా చేయాలి? అన్నిటికంటే ముఖ్యమైనది పరువు కనుక దానికే బాధాదులిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 1. కలిసి వచ్చేటువంటి దిక్కు దక్షిణం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ ఒత్తులతోటి అష్టములికా తైలతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడిని అభిషేకంలో ఉపయోగించడం, అదేవిధంగా సిద్ధగంధాన్ని ఉపయోగించడం, అభిషేకంలో పరిమళ గంధాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలకు దారితీస్తాయి. 1,00,000 ఒత్తులు వెలిగించండి, మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి. 1,00,000 ఒత్తులతోటి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించండి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, అష్టలక్ష్మి వైభవాన్ని ప్రతిఫలంగా పొందండి. ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయండి, మంచి ఫలితాలని ప్రతిఫలంగా పొందండి. ఈ మాసంలో చేసేటటువంటి మహాపాశుపత హోమానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. కన్యా రాశి వారికి ఆర్థికంగా, వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంది. నూతన వ్యాపారాలు ఘనంగా ప్రారంభిస్తారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని, స్థానాన్ని కలిగి ఉంటారు. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి గొడవలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. మీ చేతిలో ఉన్న రాజకీయ అధికారంతో మీ బంధువులకి, స్నేహితులకి చాలా వరకు సహాయం చేస్తారు. అది బయట వాళ్ళ విమర్శలకు కూడా కారణమవుతుంది. కానీ మీ స్నేహితులు, బంధువులు మాత్రం ఇంకా ఏదో చేయలేదని మీ మీద అలుగుతారు. పెట్టిన రోజు పెళ్ళికోడు, పెట్ట రోజు పెండాకోడు, ఆ విధంగా బోధిస్తారు. ఇవి మీరు మనసుకు తీసుకోవద్దు. సంతాన సంబంధం విషయాల్లో క్రమశిక్షణాయుతమైన పద్ధతులు అవసరం. వాళ్ళ మీద ఒక దృష్టి వచ్చి పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలని మీకు వీలుగా భావిస్తారు. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారు. పరిస్థితుల్ని అర్థం చేసుకునేటటువంటి కొంతమంది మీరించి చట్టపరంగా, శాస్త్రంగా విడిపోవాలని చెప్పి భావిస్తారు. దాన్ని మీరు కూడా సుముఖంగానే ఉంటారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు బిందుబస్తాల అష్టవర్గులు 5 బిందువులు కలిగి చాలా బలంగా ఉన్నాడు. మంచి విషయాలు మీ దగ్గరికి వస్తాయి. చెడ్డ విషయాలు
దూరంగా వెళ్ళిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 7. కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ ఒత్తులతోటి అష్టములికా తైలతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడిని అభిషేకంలో ఉపయోగించడం, అదేవిధంగా సిద్ధగంధాన్ని ఉపయోగించడం, అభిషేకంలో పరిమళ గంధాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలకు దారితీస్తాయి. 1,00,000 ఒత్తులు వెలిగించండి, మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి. 1,00,00,000 ఒత్తులతోటి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించండి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, అష్టలక్ష్మి వైభవాన్ని ప్రతిఫలంగా పొందండి. ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయండి, మంచి ఫలితాలని ప్రతిఫలంగా పొందండి. ఈ మాసంలో చేసేటటువంటి మహాపాశుపత హోమానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తులారాశి వారికి ఆర్థికపరమైన సర్దుబాట్లు జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వచ్చే ఆదాయానికి ఖర్చు అవుతున్న దానికి ఏమాత్రం పొంతన ఉండదు. ఈ గ్యాప్ని ఏదో విధంగా పూడ్చుకోవడానికి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. సంతాన సంబంధన విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. అదేవిధంగా వివాహ శుభకార్యాలు, గృహ నిర్మాణం, గృహప్రవేశం, వివాహం ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో ఎంతో ఆందోళన పడ్డ వారికి ఆకస్మికంగా మంచి సంబంధం కుదరటం, మీ పట్ల దేవుడికున్న అనుగ్రహాన్ని సూచిస్తున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పని మీరు భావిస్తారు. ఇంట్లో వాళ్ళ ఆధిపత్యాన్ని మీరు మంచి మనసుతో తీసుకుంటారు. కానీ వాళ్ళు చెప్తున్న విషయాల వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఏకపక్షంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయమని నా గొంతు మీద కూర్చుంటే అది నా వల్ల అయ్యే పని కాదు అని స్పష్టంగా చెప్తారు. అదేవిధంగా కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెద్దగా ధర కలిగి ఉండదు. మీరు కొనుగోలు చేసిన నాటికి ఇవాటికి ఒక 10% మాత్రం పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మీకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు, గౌరవాన్ని కలిగి ఉంటారు. ఉన్నటువంటి పరువు ప్రతిష్టల్ని, కుటుంబ ప్రతిష్టని వృద్ధి చేయాలని ఎంతగానో శ్రమపడతారు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మహాతీర్థ పొడితోటి, సుమంగళి పసుపు జలాలతోటి శివలింగాన్ని అభిషేకించండి.
ఆ తీర్థం తీసుకోండి. అత్యంత అనుకూలమైన ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. మహాతీర్థపుడితోటి ఈ దేవతకైనా ఈ దేవుడికైనా పూజ చేస్తే, అభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అత్యున్నతమైనటువంటి కుంకుమ నాగబంధం దాన్ని ఉపయోగించండి. మీరు ధరించడానికి పూజా కార్యక్రమంలోనూ అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్యంత శ్రేష్టమైంది. అదే గోడలో బ్యాంకు రుణాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. మీ చేతి మీదుగా మంచి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విదేశీయ సంబంధాల విషయాలు, పిఆర్ఓ, గ్రీన్ కార్డు ఇలాంటివి లభిస్తాయి. సివిల్ సర్వీసులో ఉన్న వాళ్ళకి, సివిల్ సర్వీసులకి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఇద్దరికీ అనుకూలంగా ఉంది. అదేవిధంగా బ్యాంకు పరీక్షలు రాసే వాళ్ళకి, చార్టెడ్ అకౌంటెంట్స్ వాడికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంబీఏ, హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకు కూడాను అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించే స్త్రీలు ఐటీ రంగంలో విశేషంగా రాణిస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వటం వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయని గమనించండి. ఈ తులారాశిపతి అయినటువంటి శుక్రుడు బిందుమత్స రాష్ట్ర వరకులో 5 బిందువులు కలిగి బలంగా ఉన్నాడు కాబట్టి విలాసవంతమైన జీవితానికి కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న వివాహం జరుగుతుంది. దాంపత్యంలో అన్యోన్యత ఉంటుంది. అదే గోడంలో ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీల వల్ల, అధికారుల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 9. కలిసి వచ్చే దిక్కు దక్షిణం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ ఒత్తులతోటి, అష్టములికా తైలతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడిని అభిషేకంలో ఉపయోగించడం, అదేవిధంగా సిద్ధగంధాన్ని ఉపయోగించడం, అభిషేకంలో పరిమళ గంధాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలకు దారితీస్తాయి. 1,00,000 ఒత్తులు వెలిగించండి. మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి. 1,00,000 ఒత్తులతోటి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించండి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, అష్టలక్ష్మి వైభవాన్ని ప్రతిఫలంగా పొందండి. ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయండి. మంచి ఫలితాలని ప్రతిఫలంగా పొందండి. ఈ మాసంలో చేసేటటువంటి మహాపాశుపత హోమానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. మహాపాశుపత అక్కడ ధరించాలి. 12 రాసుల వాళ్ళకి కూడాను ఈ కార్తీక మాసంలో మహాపాశుపత అక్కడ ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. శుభకార్యాలు చేయగలుగుతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. అదే కోణంలో మీరు ఏదో విధంగా ఆలోచన చేసి మంచి ఫలితాలు వచ్చే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ యొక్క మనోధైర్యాన్ని కోల్పోరు. అద్భుతమైనటువంటి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన సంబంధం విషయాల్లో ఉన్న ఇబ్బందుల్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఒక దారిని పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అందులో మీరు విజయవంతమైన ఫలితాలని కొంతవరకు పొందగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ మనుషులకి మనుషులకి మధ్య ఆప్యాయతలు లేవు. మీరు చార్టెడ్ అకౌంటెన్సీలోనూ, అడ్వకేట్ ప్రొఫెషన్లోనూ, ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్లోనూ విశేషంగా రాణిస్తారు. మానసికమైనటువంటి సంతృప్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం మహాతీర్థపుడితోటి, లక్ష్మీ సందనంతోటి శివాభిషేకం చేస్తే, రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా నాగబంధం అనేటువంటి ఒక విశిష్టమైన కుంకుమని పూజల్లో ఉపయోగించండి, కుంకుమార్చనకి. అందువల్ల విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీ రాజకీయ అధికారాన్ని వినియోగించి ఏదో విధంగా సాయం చేయగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముచ్చరు, మాట మీద నిలబడతాడు మనిషి అనేటటువంటి ఒక నమ్మకం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు, మంచి ఫలితాలు సంపాదిస్తారు. వివాహం విషయంలో మీ సొంత అభిప్రాయాల్ని పెద్దవాళ్ళకి తెలియజేస్తారు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు బిందుమస్త రాష్ట్రవర్గులు 5 బిందువులు కలిగి మంచి ఫలం కలిగి ఉన్నాడు. స్థిరాస్తుల వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 7. కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ ఒత్తులతోటి, అష్టములికా తైలతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడిని అభిషేకంలో ఉపయోగించడం, అదేవిధంగా సిద్ధగంధాన్ని ఉపయోగించడం, అభిషేకంలో పరిమళ గంధాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలకు దారితీస్తాయి. 1,00,000 ఒత్తులు వెలిగించండి, మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి. 1,00,000 ఒత్తులతోటి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించండి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, అష్టలక్ష్మి వైభవాన్ని ప్రతిఫలంగా పొందండి. ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయండి, మంచి ఫలితాలని ప్రతిఫలంగా పొందండి. ఈ మాసంలో చేసేటటువంటి మహాపాశుపత హోమానికి
చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏళ్ళాల్సి నడుస్తుంది కాబట్టి కార్తీక మాసంలో అఘోర బాస్మతి హోమాన్ని కానీ మహాబాస్మతి హోమాన్ని కానీ చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ 12 రాసుల్లో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో మహాబాస్మతి హోమం చేయటం వల్ల జీవితాశయం సిద్ధిస్తుంది. ఆ హోమానికి ఈ మాసానికి ఉన్న బలం అలాంటిది. సహోదర సహోదరి వర్గానికి విశేషమైనటువంటి అండగా మీరు నిలబడతారు. మీ ద్వారా ప్రయోజనం పొందిన మీ రక్త సంబంధికులు, మీ సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడాను ఏరు దాటి దాకా ఏంటి వలన, ఏరు దాటిన తర్వాత బోడి వలన అన్న సామెతగా ప్రవర్తిస్తారు. మిమ్మల్ని లెక్కదేరు. మీరు చేసినటువంటి కృషిని అస్సలు పట్టించుకోరు. కేవలం స్వార్థం మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. పిల్లల విషయంలో అన్ని విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. దేశకాల వాళ్ళ పరిస్థితులు బాగాలేవు. మీ మీద బాధ్యత ఉన్నటువంటి అన్ని రకాల శుభకార్యాలని పూర్తి చేస్తారు. పెరిగినటువంటి గృహ నిర్మాణ సామాగ్రి వ్యయం వల్ల మనం సొంత ఇల్లు కట్టుకోపోతామా లేదా అనే సందేహం కొంతమందిలో కలుగుతుంది. ఈ పాటికే ఇల్లున్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఇవి రావు. ఖాళీ స్థలం కానీ పొలం కానీ కొనుగోలు చేస్తారు. మానసికమైనటువంటి ధైర్యం చాలా ముఖ్యమైంది. ఏమీ ఆలోచన చేయొద్దు. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే కార్యక్రమాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కొంతమంది చట్టబద్ధంగా విడిపోవాలనుకుంటారు. అది కూడా ఒక కొలికి వస్తుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. అదేవిధంగా మీరు మధ్యవర్తిత్వం వహించొద్దు. తగాదాలు ఇవన్నీ వచ్చినప్పుడు తీర్పులు చెప్పడానికి మీరు ఉండద్దు. అవసరానికి అందరూ ఉపయోగించుకొని తర్వాత మిమ్మల్ని విమర్శిస్తారు. మీకు అనవసరమైన విషయాల్లో మీరు అసలు చేపెట్టద్దు. ఈ విషయంలో మీ పెద్దవాళ్ళు, మీ జీవిత భాగస్వామి చెప్పిన మాట వినండి, మీకు మేలు జరుగుతుంది. ఆరోగ్యపర విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ఈ కార్తీక మాసంలో ఈ ధనుసు రాశిలో జన్మించేవారు మహాపాశుపత హోమాన్ని చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మహాచిత్తపొడితోటి సిద్ధగతతోటి అభిషేకాలు నిర్వహించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువుకి బిందుబస్తాలు అష్టవర్గులు 4 బిందులు వచ్చి కొద్దిపాటి బలం కలిగి ఉన్నాడు కనుక అనుకూలమైన ఫలితాలు, కొద్ది గొప్ప బంగారు ఆభరణాలు, అదేవిధంగా అంతో ఇంతో ఆర్థిక ప్రయోజనాలు, పెద్దవాళ్ళ అండదండలు, మీ రాజకీయ బలపతి కొంతవరకు ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 7. కలిసి వచ్చే దిక్కు పడవర. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి.
పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ ఒత్తులతోటి అష్టములికా తైలతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడిని అభిషేకంలో ఉపయోగించడం, అదేవిధంగా సిద్ధగంధాన్ని ఉపయోగించడం, అభిషేకంలో పరిమళ గంధాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు దారితీస్తాయి. 1,00,000 ఒత్తులు వెలిగించండి, మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి. 1,00,00,000 ఒత్తులతోటి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించండి. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, అష్టలక్ష్మి వైభవాన్ని ప్రతిఫలంగా పొందండి. ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయండి, మంచి ఫలితాలని ప్రతిఫలంగా పొందండి. ఈ మాసంలో చేసేటటువంటి మహాపాశుపత హోమానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. శని యోగించాలంటే, ఈళ్ళాడితే దుష్ప్రభావాలు పోవాలంటే అఘోర పాశుపత హోమం చేయించండి. కార్తీక మాసంలో మహాపాశుపత హోమం కూడా చేయించండి. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ మహాపాశుపత హోమం, అఘోర పాశుపత హోమం, ఈ 2 హోమాలు కార్తీక మాసంలో చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ఈ కార్తీక మాసం శివకేశులకు సంబంధించినటువంటి మాసం. మాసాధిపతి దామోదరుడు. అందుకని ఎక్కడ ఎవరు పూజ చేసినా కానీ అది ఆ విష్ణుమూర్తిగా చెప్తుంది. ఆకాశాత్ పతిద్వయం యథాగచ్చతి సాగర, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. ఆకాశం నుంచి పడ్డటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో అది అప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే. నువ్వు ఏ దేవుడికి నమస్కారం చేసినా, ఏ దేవతకు నమస్కారం చేసినా అది ఆ మహావిష్ణువుకే చెప్తుంది. ఇది వేదంలో చెప్పిన మాట. కనుక ఇలాంటి మాసం వచ్చినప్పుడు కొద్దిగా మన ఓపికతోటి మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు. మహాపాశుపతం చేసిన వాళ్ళు అఘోరం చేయాల్సిన అవసరం లేదు. అఘోర పాశుపత హోమం చేయించిన వాళ్ళు మహాపాశుపతం చేయించక్కర్లేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయిస్తే చాలు. సంతాన సంబంధాల విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులవరే దగ్గర చేరి మీ వ్యక్తిగత రహస్యాలు బయట వాళ్ళ చేరవేస్తున్న వ్యక్తుల్ని కఠినంగా మాట్లాడి దండించి పంపించేస్తారు. ఎవరిని ఇక దగ్గరగా రానియకూడదు అని మీరు భావిస్తారు. అదే చేయగలుగుతారు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని బిందుబస్తాల అష్టవర్గులు 5 బిందువులు కలిగి విశేషమైన బలం కలిగి ఉన్నాడు కనుక మీరు శుభకార్యాలు చేయగలుగుతారు. మీ మీద ఉన్న నైతిక బాధ్యతల్ని తీర్చుకోగలుగుతారు. గణితంలోనూ అదేవిధంగా సాంకేతిక విద్యలోనూ చార్ట్ అకౌంటెన్సీలోనూ మంచి ఫలితాలు సాధిస్తారు. ఐటీ రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అది ఒక మానసిక డిప్రెషన్కి దారితీస్తుంది. యోగా మెడిటేషన్ చేయటం చాలా మంచిది. అదే కోణంలో ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి మంచి కార్యక్రమాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి.
అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న డబ్బులు అందుతాయి. సన్నిహితులైన వాళ్ళు, మీ హితవు కోరేవాళ్ళు అంతో ఇంతో సాయం చేస్తారు. వీటన్నిటికీ మించి ఎక్కువగా అంగబలం అనేక రకాల మంది వ్యక్తులు, ఇటు బంధువుల్లో కానివ్వండి, స్నేహితుల్లో కానివ్వండి, మీ సర్కిల్లో కానివ్వండి, వాళ్ళందరూ మీకు అండదండగా ఉంటారు. మీరు అనుకున్న వివాహాన్ని చాలా విజయవంతంగా ఘనంగా చేయగలుగుతారు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని రకాల విషయాలు మాట్లాడినా మీకు మీరుగా ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఎరుటి వాళ్ళ మాటలు వింటారు, అవన్నీ పక్కన పెడతారు. మీకు తోచిందే మీరు చేస్తారు. చార్టెడ్ అకౌంటెన్సీలోను, ఎంబీఏలోను, సివిల్ ఎగ్జామ్స్లోను వీటిల్లో మంచి ఫలితాలు వస్తాయి. పిహెచ్డి పూర్తవుతుంది. మీరు కోరుకున్న వీసా, పిఆర్ లభిస్తాయి. అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కానివ్వండి, లేకపోతే క్రమశిక్షణ కానివ్వండి, వాటన్నిటి మీద కఠినమైన నిర్ణయాలు తీసుకొని పిల్లలు మీరు చెప్పిన మాటలో నడిచే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు. మంది కేవలం మానవ ప్రయత్నం మాత్రమే. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది భగవంతుడు నిర్ణయించాల్సిందే. ఇది ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో అంతే. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. వాటిల్లో కొంత బాగా నమ్మి వీరే చోట అభివృద్ధి చేయాలని భావిస్తారు. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ కుంభరాశి వారు మహాపాశుపత హోమం చేయటం చాలా మంచిది. అదేవిధంగా మీకు ఏలినాశ నడుస్తుంది. 2022 జూలై నుంచి ఈ శని భగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం 1000లో ఉన్నాడు, 12ంట. ఇది ఏళ్ళనాడు శని ప్రభావం. అందుకని అఘోర పాశుపత హోమం చేయించండి. 2 చేయించడానికి అవకాశం లేని వాళ్ళు ఏదో ఒకటి చేయించండి. కార్తీక మాసంలో మంచి ఫలితాలు ఉంటాయి. 2 చేయించాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చేయిస్తే చాలు. ప్రతిరోజు కూడాను కాలభైరవ అష్టకాలు చదువుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ సింధూర్ని ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి. హనుమాన్ సింధూర్ని మొహం మీద బొట్టులాగా ధరించండి. మీరు ఎలాంటి పూజలు పురస్కారాలు చేయాల్సిన అవసరం లేదు, హోమా చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మీకు ఏలినాటి శని ప్రభావంలోనే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే శక్తి ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ప్రత్యామ్నాయ విషయాలు అనేది శాస్త్రకారుడు తప్పకుండా చెప్పాలి. ఇవి కూడా చేయలేని వాళ్ళు కాలభైరవ రూపోటి మెళ్ళ వేసుకోండి. స్వామివారి గురించి ఒక శ్లోకం: నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శ్రేయస్థిరం అని ఓ నమస్కారం పెట్టండి. తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి.
ఈ పరమపవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మహాతీర్థపుడితోటి, సిద్ధగంధంతోటి, లక్ష్మీ సదనతోటి, పరిమళగంధంతోటి, జువ్వాదితోటి పరమేశ్వరుడిని అభిషేకించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం ఏర్పడడానికి, అనారోగ్యం పోవడానికి, పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి, రాజకీయాల్లో అధికారం కోసం ప్రయత్నాలు చేసేవారు సుమంగళి పశువు జలాలతోటి శివలింగానికి అభిషేకం చేయించండి. అలా 11 రోజులు చేస్తే మీకు అనుకున్నటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ చేతి మీదుగా శుభకార్యాలు ఘనంగా చేస్తారు. నూతనమైనటువంటి ఆస్తులు చవకగా వస్తాయి కొనుగోలు చేయడానికి. కానీ మీ దగ్గర లిక్విడ్ క్యాష్ అనేది కాళ్ల చేత ఆ అవకాశాలు వదిలేస్తారు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని బిందుబస్తాల అష్టవర్గులు 5 బిందువులు కలిగి విశేషమైన బలాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, రాజకీయంగా, పోటీల పరంగా, రాజకీయ అధికార పరంగా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీరు ఏది చేసినా కానీ ప్రజల్లో ఆకర్షణ ఏర్పడుతుంది. ప్రజలు మెచ్చుకుంటారు. చాలామంది ఆశ్చర్యపోతారు. ఈ మాటలు విట్టి ఈయన చేస్తున్న పనులు ఏంటి, ఆ పిచ్చి జనం ఎంటబడిపోతున్నారు అని అనుకుంటారు. వాళ్ళ తెలిసింది అంతవరకే. శని అనుకూలంగా ఉంటే ఏళ్ళనాడు శని నడుస్తున్న కాలంలో దేశ ప్రధాని అయిన వాళ్ళు ఉన్నారు, అమెరికా అధ్యక్షులైన వాళ్ళు ఉన్నారు. బిల్ గేట్స్ కూడాను ఏళ్ళనాడు శని కాలంలోనే అభివృద్ధి సాధించాడు. ములాయం సింగ్ యాదవ్ ఏళ్ళనాడు శని నడుస్తున్నప్పుడే ముఖ్యమంత్రి అయ్యాడు. అదేవిధంగా తమిళనాడులో జయలలిత గారు 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు ఏళ్ళనాడు శనిలోనే అది సంప్రాప్తమైంది. ఈ ఏళ్ళనాడు శని కేవలం చెడిస్తుంది, మంచి ఇవ్వదు అనే భావన ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు. పంచాయతీ కూడా ఎన్నిక కాని వాళ్ళు పెద్ద పెద్ద కేంద్రమంత్రులు అయిపోతారు. శని భగవానుడు ఇచ్చేటువంటి రాజయోగాన్ని మరి ఏ ఇతర గ్రహం కూడా ఇవ్వలేదు. శని ఇచ్చినటువంటి శుభయోగాన్ని మరే గ్రహం కూడా వచ్చిన తర్వాత తీసేయలేదు. ఉదాహరణకి గురువు మార్గదర్శలో మంచి యోగం ఉంది. తర్వాత వచ్చేటువంటి దశ దాన్ని ఆ మంచి యోగాన్ని ఉంచవచ్చు, తీసేయచ్చు. కానీ శని మార్గదర్శి నడుస్తుంది. శని ఒక యోగాన్ని ఇచ్చాడు. తర్వాత వచ్చినటువంటి దశల్లో ఆ గ్రహాలు శని ఇచ్చిన యోగాన్ని తీసేయరు. అది అలాగే ఉండిపోతుంది. అలాంటి ఫలితాలు ఇచ్చేటువంటి కొండంత దేవుణ్ణి శని భగవానుడిని ఏ విధంగా ప్రసరణ చేసుకోవాలో ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ 8. కలిసి వచ్చే దిక్కు పడమర. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ శుభకార్యాలు చేయగలుగుతారు. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి వృద్ధి చెందుతుంది. ఏవి దిగులు పడాల్సిన అవసరం లేదు. పూర్వంలో ఎలాగైతే
మీ చేతిలో డబ్బులు తిరిగాయో మళ్ళీ ఆ రోజులు వచ్చాయి. మీరేవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల, విదేశీ ప్రయాణం, పిఆర్ఓ గ్రీన్ కార్డు ఇలాంటివి లభిస్తాయి. మీ జీవితంలో ఎవరు ప్రవేశించాలి అనే విషయంలో మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. అదే పెద్దవాళ్ళకి చెప్తారు. పెద్దవాళ్ళు మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. ఆ కోణంలో పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మీరు ఏ వ్యక్తికైతే జీవితంలో స్వాగతం చెప్పాలని చెప్పి భావించారో వాళ్ళకే లో అని చెప్తారు. ఆచార సాంప్రదాయాలకి పెద్దరికానికి ఎక్కువగా విలువనిస్తారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. నూతన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. చార్ట్ అకౌంటెన్సీ, ఎంబీఏ, అడ్వకేట్ ప్రొఫెషను, సివిల్ సర్వీసులు, అదేవిధంగా వైద్య విద్య, సాంకేతిక విద్య ఇవన్నీ కూడా మీకు లాభిస్తాయి. ఏ చదువు చదవాలనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అది మీకు ఎంతగానో ఉపకరిస్తుంది. మీ జాతకాన్ని అనుసరించి మీకు ఏ చదువులో మీరు రాణించేది ఏదైతే మీకు బాగుంటుందో జ్యోతిష్ శాస్త్రం చక్కగా సూచనలు ఇవ్వగలదు. అలాంటి సూచనలు తీసుకోండి. ఈ కార్తీక మాసంలో పరిమళ గంధంతో చక్కగా స్వామివారికి పంచామృతాలతోటి రుద్రాభిషేకం చేయించండి. అన్ని రకాల మంచి ఫలితాలు మీకు అందుబాటులోకి వస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. మీ చేతితో శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తప్పకపోవచ్చు. అదేవిధంగా మారుతున్నటువంటి దేశకాలమాన పరిస్థితుల వల్ల ఆ మార్పు ఇంట్లోనూ, తిండిలోనూ, పిల్లల్లోనూ, ఆరోగ్యంలోనూ, సమాజంలోనూ విస్తరించడం అనేది మేధావుల యొక్క ఆందోళనకి కారణమవుతుంది. దేశ యువత పెడదారి పడటం, ఎక్కడ పడితే అక్కడ గంజాయి లభ్యం కావటం, ఇవన్నీ కూడా దేశాన్ని కుక్కతీసే అంశాలని మీరందరూ బాధపడతారు. మేధావులు యువతను సన్మార్గంలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు చేయగలుగుతారు. న్యాయం, ధర్మం ఇవి పడబడున అస్తమించినటువంటి సూర్యుడిలాగా న్యాయం, ధర్మం కూడా అస్తమిస్తాయి. ఇక మిగిలింది కలియుగ పాపమే. దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలో, ఎవరి వరకు వాళ్ళ ప్రణాళికలు రచించుకోవటం, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని క్రమశిక్షణాయుత వాతావరణంలో నడిపించడం, సాంప్రదాయ భోజనాలు, సాంప్రదాయ వంటకాలు మాత్రమే తీసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ వంటకాల వల్ల, పిజ్జాల వల్ల, వాటి వల్ల, వీటి వల్ల ఊపకాయం వస్తుంది. అది ప్రపంచం ముందున్నటువంటి పెద్ద పెను సవాలు. దాన్ని జాగ్రత్తగా మీరు ఎదుర్కోవాలి. వైద్య రంగంలో ఉన్నవాళ్ళు సరైన సలహాలు ఇవ్వటం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతిదీ వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో ప్రాణాలతో కూడా వ్యాపారాలు చేస్తున్నారు. దీని గురించి ఒకళ్ళు తిట్టే కన్నా మన కర్మ అనుకుంటే ఒక మాటలో పోతుంది. వైద్యుడికి ఎంతగానో మన వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. చిన్నప్పుడు మనం చదువుకున్న సుమతి శతకం లాంటి వాటిలో కూడా అప్పిచ్చువాడు వైద్యుడు అని చెప్పని మనం చదువుకున్నాం.
60 ఏళ్ల క్రితం. ఇవాళ అప్పటికితే చెప్పు తీయవాడు వైద్యుడు అని కొంతమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం సర్వకాల సర్వావస్థలందు బలంగా ఉండాలంటే పరమేశ్వరుని యొక్క సంకల్పం మనకు అనుకూలంగా ఉండాలి. ఆ పరమేశ్వరుని విభూతి జలాలతోటి, సుమంగళి పసుపు జలాలతోటి, పంచామృతాలతోటి, లక్ష్మీ సదరుతోటి, సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల అత్యుత్తమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే దారిద్ర్య వినాశనం, దరిద్రం పోతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు బిందుమస్త రాష్ట్రవర్గులు 5 బిందువులు కలిగి బలంగా ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా చేయగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి అంకె నంబర్ 7, కలిసి వచ్చేటువంటి దిక్కు పడవర. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక. నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.